ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తునామన వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి విశ్వ విజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది, మనం సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకొని మన పాఠములోనికి మనం ప్రయాణం సాగిద్దాం. ఈరోజు సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, కృపా సమృద్ధి గల్లవాడా, యథార్థవంతుడా, సాత్వికుడా, దయాళుడా, ప్రేమమయుడా, కరుణ కటాక్షముల గల్ల దేవా, నీ కృప చూపి పాపులైన మమ్మల్ని రక్షించుటకు మీ ప్రియకుమారుని పంపి మీరు మాకు చేసిన ఈ గొప్ప మేలును బట్టి వందనాలు. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ యొక్క పాఠాన్ని బట్టి వందనాలు ప్రభా. ఈరోజు కూడా తండ్రి, మీరు మా యందుండి మాట్లాడమని సేవకుని మరుగు చేసి మీరే మాట్లాడి వింటున్న బిడ్డలందరి హృదయంలో ఆత్మకార్యము జరిగించమని వాక్యము చేత వెలిగించి ఈ పాఠాలు వింటున్న ప్రతి ఇంట్లో ఆశీస్సులు, ఆశీర్వాదములు సమృద్ధిగా ఇచ్చి నీ కృపలో వర్ధిల్ల చేసి జ్ఞానోదయం చేసి వాళ్ళ హృదయములను వెలిగించి కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. చదవబడిన లేఖన భాగములోని మరి సారాంశాన్ని మనము సమయము వ్యర్థం చేసుకోకుండా ముందుకు సాగుదాం. ఈ సృష్టిని చేసిన దేవుడు తను సృజించిన సృష్టి రక్షించుటకు తనే దిగి వచ్చాడు. తను చేసిన సృష్టి తనకు దూరం అయిపోయింది. తన అంతరంగములో నుండి, తన చేతుల్లో నుండి, తన మనసులో నుండి, తన మనో ప్రపంచములో నుండి, తన జ్ఞాన ప్రపంచము నుండి తన సృష్టి అయిన ఈ భూలోకము వేరైపోయింది. పాపము చేసి వేరైపోయింది. దేవుడు అనుకున్నంత సహవాసము మానవులకు దేవునికి లేదు. దేవుడు కోరుకున్న ఆ ఆశయము నెరవేరలేదు. మొదటి నరునితోనే అది నిరాశ చెందింది, తొలగిపోయింది. దేవునికి ఎంతో దుఃఖం కలిగింది, బాధ కలిగింది. కానీ తన సంకల్పములో ఇది జరిగినప్పుడు ఏం చేయాలనుకున్నాడో అది తప్పక చేశాడు. కనుక తన సృష్టిని వదిలిపెట్టి ఆయన ఎవరెక్కడ పోతే నాకేంటి అని అనుకోకుండా తన బాధ్యతగా కన్న తండ్రి తన పిల్లల కొరకు తన పని తను చేశాడు. మనందరి కొరకు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరిచి మరి సిద్ధపరిచి మనకిచ్చాడు. ఆ రక్షణ మార్గాన్ని ఏర్పరిచే క్రమంలోనే మనకు అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి సందేశాలను ఇచ్చి పరిశుద్ధాత్మ చేత రాయించి ఈ గ్రంథమును మన చేతిలో పెట్టాడు. ఈ బైబిలు గ్రంథము దేవుడు మానవులకు ఇచ్చిన ఒక ఉత్తరం. ఆ ఉత్తరములో ఒక ప్రియురాలికి ప్రియుడు మరో దేశము నుండి రాసినట్టు, నేను వస్తున్నాను అని భూలోకములో మానవులైన తన ప్రియులకు, సంఘానికి, మానవులకు ఒక లెటర్ రాశాడు దేవుడు. ఈ లెటర్లో నా గుణగణములను, నా శక్తియుక్తులను, నా రుచి అభిరుచులను నేను రాస్తున్నాను. ప్రియురాలా, నువ్వు దీనికి తగ్గ మనస్సు కలిగి, ఆలోచన కలిగి జీవించు. నువ్వు తయారైపోప్పటి వరకు అలంకరింపబడు. నేనొచ్చి మళ్ళీ నా దగ్గర ఉండున్నట్లు నేను తీసుకొని పోతాను అని మన పాపాల కొరకు రక్తం కార్చి ఊరుకోలేదు. కావలసినంత సందేశాన్ని కూడా, ఉత్తరాన్ని కూడా రాసిచ్చాడు. ఆ పరలోకనాథుడిచ్చిన ఉత్తరములో అనేకమైనటువంటి దేవుని కొరకు సిద్ధపడుట కావలసిన సందేశం అంతా ఈ బైబిల్లో ఉంది. ఇక అది అనంతమైన జ్ఞానం. ఎంత ఉన్నదంటే దేవుని సందేశం ఈ బైబిల్లో, అసలు ఒక నరుడి గిట్ల ఆ సందేశాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలు దేవుని స్వరూపంలో కనపడతారన్నమాట. అంత తేజస్సు కలుగుతుంది. దేవుని యొద్ద పోయి పక్కన కూర్చునే అంత స్థాయిని సంపాదించిస్తుంది లేఖనం. అంత జ్ఞానం, అంతటి హోదా సాధించుకునుటకు
సంపాదించుకున్నట్టు కావలసిన జ్ఞానమును ఈ బైబిల్లో పెట్టాడు దేవుడు. సో అనేకమైనటువంటి అనంతమైనటువంటి విస్తృతమైన ఈ జ్ఞానము గురించి చెప్పుట మన జీవిత పరిధి సరిపోదు. కానీ నేను ఈరోజు ఒక చిన్న మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి వారములో ఆ వచనములో మనము ఇంతకాలము చెప్పుకున్నదే కాక మళ్ళీ నేను ప్రతి ఒక్క వచనములో ఇంకెంతో మిగిలి ఉన్నది జ్ఞానము అనేది కూడా మీకు నేను చెప్తూ వస్తున్నాను. అది సరిగ్గా వెంబడిస్తున్న వాళ్ళు మాత్రము నా మాటలు గుర్తుపడతారని నాకు తెలుసు. వాళ్ళకి ఆత్మదేవుడు తోడుంటాడు. ఒక కొత్త పాయింట్, అంటే ఒక కొత్త విషయము, ఒక కొత్త కోణము, మనకు తెలియనిటువంటి ఒక కోణము, అంతర్లీనమైన సత్యాన్ని మీకు వెలికి తీసి చూపిస్తున్నాను. ఈరోజు కూడా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. నేను జ్ఞానులని చెప్పుకోవట్లేదు. ఆ పరమాత్ముడు నన్ను ప్రేరేపించినది మీ ముందు ఉంచుతున్నాను. అది మీకు దీవెనకరంగా మారి మీరు దేవునికి ఇంకా దగ్గర కావాలని, ఏ విషయములు దేవునికి మీరు ఇంకా దూరముగా ఉన్నారో ఆ విషయాలలో కూడా దేవునికి దగ్గర కావాలని నా ఆకాంక్ష, ఆశ, దేవుని యొక్క కోరిక కూడా అదే. మనందరము ఇంకా దేవునికి దగ్గర కావాలన్నది దేవుని కోరిక. స్నేహితులారా, చదవబడిన లేఖన భాగములో ఏముందంటే, సోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. ఈ లోకములో దేవుడు పిలిచినటువంటి పిలుపు మనుషులను, వచ్చినటువంటి క్రైస్తవులను, తన నమ్మిన బిడ్డలతో మాట్లాడుతున్నాడు అన్నమాట పరిశుద్ధాత్ముడు. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. ఏంటంటే ఆ పిలుపు ఎవరిని పిలిచాడట ఆయన? ఈ లోక సంబంధమైన జ్ఞానులు, లోకరీతి జ్ఞానులు అంటే గనులు కూడా, మహాజ్ఞానులను గనులను నేను పిలవలేదు. ఏమండి, గొప్ప వంశము గలవారిని కూడా పిలవలేదు. అంటే గొప్ప కులము గలవారిని కూడా పిలవలేదట. గొప్ప కులము గలవారు, వంశం గలవారు, మహాజ్ఞానులు, చదువుకున్న వాళ్ళు, ఈ లోకములో పేరు పొందినటువంటి మహాజ్ఞానులను నేను పిలవలేదు. నేను వెర్రోళ్ళని, తెలివి తక్కువలని, వెలివేయబడ్డ వాళ్ళని పిలిచాను అని లేఖనం చెప్తాను. ఇప్పటి వరకు చాలామంది సేవకులందరం కూడా, నేను కూడా, మనం ఏం బోధించుకుంటున్నా? అవునండి, దేవుడు ఈ లోకంలో వెలివేయబడ్డ వాళ్ళు, వెర్రోళ్ళని ఎంచుకున్నాడు, ధనవంతులను, గొప్ప వంశం గల వారిని పెద్ద ఎంచుకోలేదు, గొప్ప జ్ఞానులను ఎంచుకోలేదని మనం బోధించుకుంటూ వస్తున్నాం. మంచిదే, అది సగం సత్యము స్నేహితులారా. సత్యములో సగము సత్యం చెప్పుకొని బతుకుతున్నాం. పూర్తి సత్యము ఎరగాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ పూర్తి సత్యము, లేఖనాల పట్ల ఉన్నటువంటి ఆ పూర్తి సత్యాన్ని తెలుసుకోవడమే సంఘము క్రీస్తు రూపములో దిద్దబడుట, భక్తి యొక్క శిఖరాలను అందుకొనుట, సంఘము పరిపూర్ణత చెందుట, క్రీస్తు స్వరూపంలోకి వచ్చుట. అది దేవునికి ఇష్టం. దేవుడు ఏమేమో ఆ వచనములు ఇమిడించి పెట్టాడో ఆ సత్యం మొత్తం సంఘం తెలుసుకున్నప్పుడు ఆ సంఘము పరిపూర్ణత చెందింది. అది ఒకసారి జరగదు. నాకు కూడా తెలియదు. నేను మొదటి మెట్టు నేర్చుకున్నా, బోధించాను చాలా కాలం, 18 సంవత్సరాల నుంచి. కానీ కొంతకాలము నుండి నేను రెండవ మెట్టు మీద కాలు పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అది నేను బోధించిన ఆ వచనాల్లో పరిశుద్ధాత్ముడు నాకు కొత్త కోణము నేర్పిస్తున్నాడు. అంటే మన దశ పరిపూర్ణ దశకు ప్రయాణం చేస్తుందని అర్థం. మీ అందరికీ కూడా ఆ దేవుడు అలాగే తోడుండి నడిపిస్తాడు. మంచిది. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయన గనులను, జ్ఞానులను, గొప్ప వంశము, గొప్ప కులము వారిని పిలవలేదన్నాడు కదా. మరి అలాంటప్పుడు మరి ఈ వచనం ఎందుకు రాశాడు దేవుడు? మత్తయి సువార్త 11:28 ఒకసారి చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. చాలు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఈ లోక జ్ఞానులను, గొప్ప వంశం గల వారిని, గొప్ప కులపోళ్లను మేము అని ఆ గొప్ప జ్ఞానం నేను పిలువరాలేదు అని అన్నాడు. బీదలను, దరిద్రులను, కుంగిన వారిని, వడిన వారిని పిలువడొచ్చాను అన్నాడు.
మరి జ్ఞానులు గొప్పవారిని పిలువనప్పుడు మరి ఇక్కడ ఈ వచనం ఏమంటున్నంటే భూమి మీద ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. సమస్త జనులు అంటే అందులో 2-3 కులాలే 2-3 జాతులే ఉంటారా? కాదు. భూమి మీద ఉన్న సమస్త జనులు అంటే మనం అనుకుంటున్న ఎన్ని కులాలున్నా ఎన్ని జాతులైనా ఒకటే తల్లిదండ్రులు ఆదామవ్వ నుంచి వచ్చాం. ఆదామవ్వ లేకుండా అసలు మానవ జాతి లేదు. మానవ జాతి అంతటికీ ఆది పితరులు, పితామహులు, తల్లిదండ్రులు ఆదాము అవ్వ. వీళ్ళిద్దరిని దేవుడు చేశాడు. వారిద్దరికే మనుషులందరూ పుట్టారు. మనిషి పుట్టాడు, కులం పుట్టింది. మనిషి లేకపోతే కులము లేదు. దేవులరా, దేవుడు మనుషులను చేశాడు. దేవుడు మనుషులను చేశాడు. మనుషులు. కానీ ఈ మనుషులు దేవుళ్ళను తయారు చేసుకుంటున్నారు. ఇది ఏం న్యాయం? దేవుడు ఒక్కడు ఏకవచనం, మనుషులు బహువచనం. దేవుడు మనుషులను చేస్తే మనుషులు దేవుళ్ళను చేస్తున్నారు. అసలు నువ్వెవరో నీకు తెలియదు, నువ్వు దేవుని ఎలా తయారు చేస్తావు? కనుక తన సృష్టికర్తను మరవడం ద్వారా జ్ఞానం మరుగైపోయింది, సత్యం మరుగైపోయింది. ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చి నేర్పించుటకే సత్యవంతుడైన క్రీస్తు లోకంలోకి వచ్చాడు. రైట్. ఇప్పుడు కులము లేదు, మనుషులు పుట్టారు. నేను గొప్ప, నువ్వు తక్కువ, నువ్వెక్కువ అనే భేదాలు తెచ్చుకున్నారు, కులాలు పెట్టుకున్నారు. సరే, మనుషులు పెట్టుకున్న కులంతో దేవునికి సంబంధం లేదు. దేవుడు అందరికీ చెప్తున్నాడు, ఏ ఆదాము సంతతి అందరిని అంటున్నాడు, సర్వమానవుల్లారా, సర్వజనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్నా, పాపం అనే కాడి పెట్టుకొని మోసుకుంటూ నశించి కృంగిపోయి నాశనమై నరకము అధోగతి పాలై నరకానికి వెళ్ళిపోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నా విశ్రాంతినిస్తాను. మరి అన్ని జాతులను పిలిచావు కదా, అన్ని కులాలను పిలిచావు కదా, మరి ఇక్కడ నేను గొప్ప వంశము వారిని, జ్ఞానులను నేను పిలువరాలేదు అని మీరు ఎట్లన్నారు సార్ అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ మాటలోని అంతరార్థం ఏంటి? మరి అలాంటి దేవుడు పిలుస్తున్న ప్రతి మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షింపబడతారా? సమస్త జనులు రక్షింపబడతారా అంటే కాదు. తన ప్రణాళికలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రక్షింపబడతాడు. ఎవరెవరు వస్తారు పరలోకంకి? ప్రకటన గ్రంథం 7:9 ఒకసారి చదవండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజరని ఒక గొప్ప సమూహము కనబడేను. జాగ్రత్త వినాలి. అక్కడేమో గొప్ప వంశము గల వారిని నేను పిడువరాలేదు అన్నాడు. ఇక్కడేమన్నాడు? ప్రతి వంశము, ప్రతి కులము, ప్రతి జాతి, ఫలాని కులము ఫలాని జాతిలో నుండి ఆ పరలోకానికి రాలేదండి అనేది ఉండనే ఉండదు. ప్రతి వంశం ఉంటుందట. దేవుని ప్రణాళికల నుంచి ఆయన గడియల్లో పుట్టినటువంటి వారు, సృష్టికి పూర్వమే ఆయన సంకల్పములో నిర్ణయింపబడిన వారు ఒక్కరు మిస్ కాకుండా అందరూ వస్తారు. అదే ప్రకటన గ్రంథం 5:10 చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. మళ్ళీ అదే వైనం చూడండి. ప్రతి వంశము, ప్రతి మనిషి, ప్రతి జాతి, ప్రతి జాతుల నుండి మా దేవునికి నీ రక్తం ఇచ్చి కొన్నావు. చూశారా? ప్రతి జాతి నుండి కొంటాడు. దేవుని యొక్క భూమి మీద తన సంతానం, దేవుడు అనుకున్న తన పిల్లలందరూ వస్తారు. అసలు ఈ ఫలాని కులము పరలోకం రాలని ఉండనే ఉండదు. మరి భిన్నమైన మాటకు అర్థం ఏంటి? నేను గొప్ప వంశము వారిని అంటే, ఇప్పుడు పరలోకములో మనం చూస్తున్న ప్రతి వంశం అన్నప్పుడు అందులో గొప్ప వంశాలు ఉంటాయా? ఉండయా? శాస్త్రవేత్తలు జ్ఞానులు ఉంటారా? ఉండరా?
చదువుకున్న గొప్ప గొప్ప మేధావులు, అధిపతులు, అధికారులు భూమి మీద ఉన్న రక్షింపబడిన వారు ఉంటారా? ఉండరా అంటే తప్పకుండా ఉంటారు. మరి ఉంటారన్నప్పుడు ఇక్కడ నేను వారిని పిలవలేదని ఎట్లా చెప్పావు? కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కొన్ని విషయాలని మనము మంచి మనస్సుతో ఆలోచిస్తే ప్రభు బయలుపరుస్తాడు. బైబిల్ చదివేటప్పుడు నా మనసుకు, నా ఆలోచనకు అనుకూలమైన దాన్ని వెతకద్దు. అక్కడ ఏది దొరికితే దానిని స్వీకరిస్తా అనే మనసుతో చదవాలి. బైబిల్ను చదువుతున్నప్పుడు మనము బైబిల్ చదువుతున్నట్టు ఉండకూడదు. నన్నే నువ్వు చదివి నన్ను సరిచేయవా అని అడగాలి. బైబిలు నన్ను చదవాలి, నన్ను చదివి నన్ను బాగు చేయాలి. బైబిల్ నేనే బైబిల్ను చదివి కొన్ని నేర్చుకొని కొంతమంది మనుషులను చమత్కార మాటలతో ఆకర్షించుకొని, గంభీరమైన పాటలతో, ధ్వనితో మనుషులను ఆకర్షించుకొని మాయ చేసి నేను గొప్పవాడిని అయిపోతా అనే సంగతులు నేర్చుకుందాంరా. బైబిల్లోకి వెళ్ళి చదవద్దు. బైబిల్ని అడగాలి. బైబిలు తండ్రి దేవా, ఈ బైబిలే నన్ను దిద్దాలి, నా తప్పును చూపెట్టాలి, అప్పుడు నేను మార్చుకుంటా అనేటట్టు ఉండాలి. నాకు నచ్చలేదు ఆ మాట, అది అనుకూలంగా లేదు కనుక ఇది మనకు అద్దురపోయింది, కమ్మదింపే అని అనకూడదు. నీ తప్పును బయట పెడుతుంది ఒక వచనం అంటే అక్కడనే ఆగిపోయి ఆ తప్పును దిద్దుకున్న దాకా ఆ వచనం దాటిపోవద్దు. అలాంటి వ్యక్తులు భూమి మీద ఎక్కడ ఉన్నారో వారిని ఏమని పిలుస్తున్నాడు దేవుడు తెలుసా? నమ్మకస్తులు. దేవుని స్తోత్రము కలుగును గాక. నమ్మకస్తులైన వారి కొరకు. నమ్మకస్తులు ఎవరంటే లేఖనాలకు న్యాయం చేయువాడు, ధర్మమును, దేవధర్మమును, దైవ చట్టాన్ని ఏమాత్రము తునికరించనివాడు. అపోస్తల కార్యం 17:26 ఒకసారి చదువుమా. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచారు. రైట్. ప్రతి ఒక్క మనుషు నుండి, ప్రతి జాతి, ప్రతి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడే సృజించాడు. దేవుణ్ణి వెతుకులాడి కనుగోవాలని వారి నిర్ణయ కాలము, వారి ఆయుష్నే నిర్ణయ కాలం అనే ఒక అంచుని, ఒక హద్దుని పెట్టాడు దేవుడు. ఆయన బాధ ఏంటంటే దేవుందంతా నా పిల్లలు నన్ను ఇష్టపడాలి, నా పిల్లలకి నా గుణం ఉండాలి, నా పిల్లలు నన్నే ప్రేమించాలి, నా పిల్లలు నాలాగే ఉండాలి. కానీ నువ్వు ఇంకొకలాగుండి, ఇంకొక నీ స్వరూపం నీకుండి నువ్వు ఇంకొక దాని కొరకు ఆశించి సేవ చేసినా, ప్రార్థించినా అది ఆయనకు నచ్చదండి. క్రీస్తు ఎట్లుండెనో మనం అట్లుండాలంటుంది బైబిల్. క్రీస్తు మనకు మాదిరి. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మనందరము క్రీస్తు స్వరూపం రావాలన్నది మన తండ్రి అయిన దేవుని కోరిక. సో దేవుని దగ్గర ప్రతి వ్యక్తి, ప్రతి జాతి, ప్రతి వ్యక్తి ఉంటాడు. మరి ఈ మాటలోని అంతరార్థం ఏమిటి? జ్ఞానులను గలులను ఎందుకు పిలవలేదు? ఇప్పుడు మనం చూసినట్టు పరలోకంలో ఆ శాస్త్రవేత్తలు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ప్రతి జాతి, ప్రతి కులం, తక్కువడు, చదువున్నోడు, చదువులేనోడు, గొప్ప కులం, చిన్న కులం, అన్ని కులాలు ఉన్నాయని చెప్పి మనం చదువుకున్నాం కదా. అందరూ ఉంటారు అక్కడ. ప్రతి జాతి నుండి నువ్వు నీ రక్తం ఇచ్చి మా తండ్రికి కొంటివి, మనుషుల్ని కొంటివి అన్నారు పెద్దలు. ఎవరు ఏమంటున్నారు? ఒకసారి కొరింథీ రాసిన అదేం వచనాన్ని మళ్ళీ చదువుదామమ్మా. 1 కొరింథీ 1 26వ వచనం చదువుతాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. రైట్. ఇక్కడ మనము చదువుతూ ఉంటాం కానీ కొన్ని పాయింట్లు మర్చిపోతాం. అదే దాని మీద మన దృష్టి నిలవద్దనే సాతాను గలిబిలి చేస్తుంటాడు చాలా మందిని. మంచి మంచి సేవకులను కూడా మనకి అర్థం కాకుండా వాళ్ళ మనసుని చెంచలించి, ఒకటి నేర్చుకున్నావు కదనే చాలే, అది చెప్పుకుంటే వెళ్ళిపోరాదు, మళ్ళీ ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అక్కడ? ఈ లోక ఆశలు ఎవరి లోపల ఉండవో ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేతిలో వాడబడతాడు. ఇక్కడ చూడండి ఏం రాసింది. మరి గొప్ప వంశము గలవారు జ్ఞానులను పిలువరాలేదన్న మాట కాడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే అక్కడ ఇంకొక మాట ఉన్నది. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము గలవారైనను అనేకులను పిలువబడలేదు. అనేకులన్న మాటలు మర్చిపోతారు.
గొప్ప వంశము గలవారు జ్ఞానులని అందరినీ పిలువరాలే నేను అంటే కొందరిని పిలిచావా సార్? కొందరిని పిలిచాను. ఇది పాయింట్. జ్ఞానులైనను గొప్ప వంశము గలవారైనను ధనవంతులైనను అంబానీలైనను అందరినీ పిలవలేదు, కొందరిని పిలిచాను. ఆ కొందరిలో జ్ఞానులు ఉంటారు, గొప్ప వంశం గలవారు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ వాళ్ళు ఈ లోక రీతి జ్ఞానులమని ఉప్పొంగరు. ఈ లోకములో మేము గొప్ప కులారమని, గొప్ప కులము వారిమి, గొప్ప వంశము గలవారమని అనుకోరు. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ వంశం మర్చిపోతారు, వాళ్ళ ధనం మర్చిపోతారు, వారి జ్ఞానముని పెంటతో సమానం చేస్తారు. దేవా, నీ ముందు మేము ఎందుకు పనికిరామని తల వంచుతారు. కానీ వాళ్ళందరూ జ్ఞానులు, గొప్ప వంశం గలవారు, గొప్ప ధనవంతులు కూడా అందులో ఉన్నారు. అందుకే అట్టివారైన వారిని అందరినీ పిలవలేదు, అనేకులు కాదు, కొంతమంది తప్పకుండా వస్తారు నా దగ్గరికి. అందుకే దేవుని దగ్గరికి ప్రతి జాతి నుండి వ్యక్తులు వస్తారు, కానీ ప్రతి జాతి మొత్తం రానే రాదు. ఒక ఇంట్లోనే నిమ్మలరా 4 వ్యక్తుల్లో 2 పరలోకము సంబంధులు, 2 భూలోక సంబంధులు, 2 దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్మితే 2 వారి లోకాన్ని నమ్ముతారు అని ప్రభువే చెప్పాడు. కనుక మనం కొంచెం జాగ్రత్తగా చదవాలి. ఇలాగ దేవుని కోసం వచ్చిన మహాజ్ఞాని, గొప్ప ధనవంతుడు, జ్ఞాని, చదువుకున్నవాడు ఒక్క వ్యక్తిని మీ ముందు ఉంచి అలా ఈ పాఠాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ 4వ అధ్యాయము 3వ వచనం చదవము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుడు ఒక పిలుపు పిలిచాడు. అందుకే మనం కొరింథీ పత్రికలో మొదట సోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. ఏం చూడాలి సార్? ఏం చూడాలి? అందరినీ పిలువలేదు, కొందరినే పిలిచాను. అందరూ రారు, కొందరే వస్తారని అంటున్నాడు అన్నమాట. అక్కడ ఇక్కడేమన్నాడు? పిలువబడిన పిలుపుని తగినట్లుగా. అంటే ఆ పిలుపుకు ఒక కండిషన్ ఉంది, ఆ పిలుపుకు ఒక ఉడంబడిక ఉంది, ఆ పిలుపుకు తగినట్లుగా దానికి తగు ఒక లక్షణం ఉన్నది, గుణం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. పిలుపుకు తగ్గ జీవితం అన్నమాట. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు ప్రభుని అడుగుతుంటాను నా ప్రార్థనలో, తండ్రి నీ పిలుపుకు తగ్గ జీవితం నాకి, నీ ఆలోచనకు తగ్గ ప్రవర్తన నాకి, నీ ఆలోచన గుర్తుపట్టే జ్ఞానం నాకే అని అడుగుతుంటా. ఇవి ఖచ్చితంగా అడుగుతాను నేను. నీ పిలుపుకు తగ్గ జీవితము నాకి, ఆయన పిలుపుకు తగ్గ జీవితం జీవించాలి. అడు గొప్పవాడే కానీ, ధనవంతుడే కానీ, జ్ఞానే కానీ, గొప్ప వంశము కులము గల్లవాడు రక్షింపబడతారు. వచ్చిన తర్వాత ఆయనకు పిలుపుకు తగ్గ మనసు నీకు రావాలి. నువ్వనుకునే ఈ లోక సంబంధమైన మనసు నీకు ఉండద్దు. నువ్వు ధనవంతుడవైతే ధనవంతునన్న మనసు నీకు ఉండద్దు. నేను క్రీస్తుని బట్టి ధనవంతుని కానీ లోకధనాన్ని బట్టి నేను దరిద్రుడని అనుకోవాలి. ఈ లోకధనం నాకు లేదనుకోవాలి. నువ్వు గొప్ప వంశము, గొప్ప కులం వారైతే ఇక్కడికి వచ్చిన తర్వాత క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత ఇంతకంటే గొప్ప కులం అసలు ఈ విశ్వలోకాలు లేదనుకోవాలి. నీ కులాన్ని పక్కకు పెట్టేయాలి. నా పిలుపుకు తగ్గ జీవితం ఒకటి ఉన్నది, దానికి నువ్వు ఒప్పందం చేసుకోవాలి చూడండి అని అంటూ ఏమంటున్నాడు ఆ గొప్ప వ్యక్తి? ఏమంటున్నాడంటే, క్రీస్తు ఖైదీనైనా నేను, క్రీస్తు ఖైదీనైన నేను. ఈ అంటున్న వ్యక్తి ఎవరు? పౌలు. మీ అందరికీ తెలుసు. ఈయన ఖైదీ అట. ఖైదీలు ఎక్కడ ఉంటారండి? మనకు తెలిసి ఈ లోకంలో మర్డర్లు, తప్పులు, మానభంగాలు, పాపాలు చేసిన వాళ్ళని అధికారులు పట్టుకెళ్ళి జైల్లో పెడతారు, సెంట్రల్ జైల్లో వేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జైల్లో అతనికి ఒకటి జైలు రూల్, జైలు పద్ధతి చొప్పున ఒక ఖైదీకి డ్రెస్ ఇస్తారు, దాని మీద నెంబర్ ఇస్తారు అతనికి. ఆ డ్రెస్ మీద వాడు ఎంత పెద్ద ఖరీదు బట్టలైనా, ఎంత గొప్పోడైనా కథం ఆ బట్టలు తీసి పక్క పడేస్తారు. అతనికి ఒక డ్రెస్ ఇస్తారు, ఖైదీ డ్రెస్. కథం అందులోకి వెళ్ళిన తర్వాత వాడు ఎప్పుడు పెడితే వాళ్ళు అప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోమంటే అప్పుడు పడుకోవాలి ఆ ఖైదీ.
ఏదైనా పని చెప్తే చెయ్యాలి. అక్కడ నేను ఒకప్పుడు నేను బయట గొప్పవాడిని అండి, చాలా ధనం ఉండే, నేను పెద్ద 50 మంది రౌడీలు ఉండే నా కింద, నేను రాజకీయ ఎమ్మెల్యేలు అసంటోళ్ళు, నాకు గడగడ వెనకెట్టోళ్ళు, ఇక్కడ అట్లా చేస్తున్నారండి, నేను చెప్పినట్టు వింటలేదంటే వినరు. నువ్వు ఖైదీ అయిన తర్వాత అక్కడ జైల్లో చెప్పినట్టే వినాలి. నీ ఇష్టం వచ్చిన స్వతంత్రంగా బయటికి వెళ్తా వస్తా, ఇది తింటా అద్దాగుతా అంటే అట్లా ఏం ఇయ్యరు అక్కడ అవకాశాలు. ఖైదీ అంటే అర్థం ఏంటంటే బందీ అని అర్థం. అక్కడ వారు చెప్పిందే వినాలి. రైట్. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, నేను క్రీస్తు ఖైదీని అంటున్నాడు. ఖైదీతో అంటే మనం ఈ లోకములో ఖైదీ ఎట్లా ఉంటాడో, ఆ ఏ లక్షణాలు ఉంటాయో ఖైదీ అయిన వానికి, ఏ పరిస్థితులు ఉంటాయో జైల్లో ఖైదీగా మారిన వానికి ఒక బానిస అన్నమాట. నన్ను అడిగితే ఖైదీ అంటే ఒక బానిస అయిపోయాడు, అక్కడే ఆ చెప్పినట్టు వినాలి. సో ఆ లక్షణాలు ఉన్నటువంటి దాని పేరు ఖైదీ. ఆ ఖైదీని నేను క్రీస్తు ఖైదీని అని అంటున్నాడు. క్రీస్తు ఖైదీయా? క్రీస్తు ఖైదీ కావాలంటే ఈ ఖైదీగా అంటే ఇతనికి ఒక చెరసాల ఉండాలి, ఒక జైలు ఉండాలి. మరి యేసు ప్రభు జైలు ఏం జైలు? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ జైలు క్రీస్తు యొక్క జైలు. అక్కడ రాయబడి ఉంటుంది ఆ జైలు కాడ. ఆ జైలు పేరేందంటే ప్రేమ. యేసయ్య చెరసాల ప్రేమ చెరసాల. అందులోకి వెళ్ళిన అందరు ఖైదీలు అయిపోతారు. యేసు నమ్ముకున్న వాళ్ళందరూ ఖైదీలే, అంటే బానిసలైపోయారు యేసుకి. అందులో పోయి స్వతంత్రంగా నేనేదో నీ కోరికలు తీర్చుకొని నీ ఇష్టం వచ్చిన బతకడానికి అక్కడ చట్టం ఒప్పుకోదు, ఆ పిలుపు ఒప్పుకోదు. అందుకే సోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, ఆ పిలుపుకు తగ్గ జీవితము అని ఇక్కడ పలికాడు. ఆ పిలుపుకు తగ్గ జీవితం ఏంటంటే తను చెప్పినట్టే నువ్వు వినాలి, కానీ నువ్వు అనుకున్నట్టు నువ్వు బ్రతకకూడదు. కనుక పౌలు అంటున్నాడు, నేనెవడినండి? నీ ఖైదీని, క్రీస్తు ఖైదీని. ఆయనకు ఖైదీగా మారిపోయాట. ఖైదీగా మారిన వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు ఎవరు అసలు? మొదటి అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఒక్కసారి ఈ విషయం తెలుసుకొని మనం ఇంకా ముందుకెళ్దాం. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. చాలు. పౌలు ఎవరంటే దేవుడరా, మంచి చదువుకున్నవాడు, విద్యా గలవాడు, తన సమానమైన వయసులో ఉన్నటువంటి తన తోటి వారిలో ఆ యూదా మతములో ధర్మశాస్త్రమును పాటించే యూదా మతం, ఆ మతములో ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పాటించే మతములో తన తోటి వారి కంటే మహాప్రావీణ్యుడట విద్యలో, మహాజ్ఞాని. ఎవరు? పౌలు. అంత విద్య గల్లవాడు. ఆయన వెనుక ఒక 200 సైన్యము, గుర్రాలు, సంఘాన్ని హింసబెట్టిండు, మీకు తెలుసు. తన మతము కొరకు ఏదైనా చేయగలిగే గొప్ప భక్తుడు, ప్రాణాలన్న పెట్టడానికి సిద్ధమైన వాడు, మంచి చదువుకున్నవాడు, గమాలియేలు పాదముల దగ్గర ట్రైనింగ్ అయిన వాడు, ధనవంతుడండి, ధనవంతుడు, గొప్ప కులము, గొప్ప ధనము గల్లవాడు, గొప్ప జ్ఞానం. ఇప్పుడు మనం అనుకున్న 3 లక్షణాలు పౌలునే ఉన్నాయి. 1 ధనవంతుడు, జ్ఞాని, చదువుకున్నవాడు, పెద్ద కులము, యుద్ధ సూర్యుడు కూడా. 5 లక్షణాలు కలిగి ఉన్నాడు. ఈ 5 లక్షణాలు కలిగిన వాడు ఏమంటుండంటే, నేను యేసయ్య ఖైదీలైనా జైల్లో పడ్డా సార్. ఇగో జైల్లో పడ్డా కనుక ఇక్కడ నాకు ఇక నా స్వతంత్రం ఏం లేదు సార్. నేను నా ఇచ్చని కానీ నా ఆలోచన కానీ నేనేం చేయలేను, టోటల్గా నేను ఖైదీని అయిపోయినా. ఆ ఖైదీ, ఆ చెరసాల, నేను ఏ చెరసాలతో పడ్డానో ఆ చెరసాల పేరు ప్రేమ. ప్రేమ ప్రేమ ఆ ప్రేమకు నేను బానిసనైపోయాను సార్. ఆ ప్రేమలో పడ్డ కాంచలి నా జాతిని, నా కులాన్ని, నా జ్ఞానాన్ని, నా బలాన్ని, నా పరాక్రమమును, నా పటాతోపమును మొత్తం నేను మర్చిపోయాను సార్. చచ్చిపోయాను. నాకు కులము గుర్తు లేదు, నాకు డబ్బు గుర్తు లేదు, నా చదువు గుర్తు, వీటి మీద నాకు మనసు లేదు సార్. చచ్చిపోయాను. ఇప్పుడు నేను క్రీస్తు దాసుడను, ఖైదీని, నేను బానిసను క్రీస్తుకి. ఆయన మన్ను బుక్కుమంటే బుక్కుతా, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటా, ఏం చేయమంట అక్కడికి వచ్చింది. అందుకే అన్నాడు, సోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి అని. అక్కడని
పిలుపుకు తగ్గ జీవితం జీవించండి. ఖబర్దార్, ప్రతి మాటలో దాగి ఉన్న అంతర్లీనమైన సత్యాన్ని మనం వెలికి తీసి చూడాలి. 1 కొరింథీ 13:4 మీ అందరికీ సుపరిచితమైన వచనం. చదువుదాం ఒకసారి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ఆ, దయ చూపించును, ఉమ్, ప్రేమ మత్సరపడదు, ఉమ్, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ఉమ్, అమర్యాదగా నడవదు, ఉమ్. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. రైట్. నేను చెప్పాను కదా ఇంత ముందు, ప్రేమ అనే సరస్సాలలో పడ్డాడట పౌలు. ఆ ప్రేమ అనే జైల్లో పడ్డాడట. ఆ జైల్లో ఉండే పద్ధతులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. జైల్లో కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక డ్రెస్ ఇస్తారు ఖైదీకి, మనకి నెంబర్ ఇస్తారు, ఎక్కడ కూకోవాలి, ఎక్కడ పండాలి, రూమ్ ఒకటి అన్నీ ఉంటాయి. సెల్, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి. అలాగే యేసుక్రీస్తు జైల్లో పడ్డానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ జైలు పేరు ప్రేమ. ఆ ప్రేమని పొంది బతకాలి. మొట్టమొదట ప్రేమ ఏంటట? స్వార్థం ఉండదట ప్రేమకి. ఎక్కువ కాలము సహిస్తుంది, కొంతకాలము సహించడం కాదు, ఎప్పటికీ సహించడానికి ప్రయత్నిస్తుంది. దయ చూపించును, దయగులకు గుణము కలిగి ఉంటది. ఆ జైల్లో రూల్ అది. ప్రేమ మత్సరపడదు. జైల్లో మస్తరం ఉండకూడదు. జైల్లో పడ్డానికి ప్రేమ డంబముగా ఆ ప్రవర్తించదు, ప్రేమ శిరసాల్లో పడవనికి డంబములు, గొప్పతనాలు చెప్పుకోవద్దు. అది ఉప్పొంగదు, ఆ జైల్లో పడ్డోడు ఉప్పొంగకూడదు, అమర్యాదగా నడవదు, మర్యాద లేకుండా మాట్లాడద్దు. ఆ ప్రేమ శిరసాలలో పడ్డోడు స్వప్రయోజనమును తన సొంత విచారించుకొనదు, స్వార్థము చూసుకోవద్దు. ఆ ప్రేమ శిరసాల్లో పడ్డోడు త్వరగా కోపపడద్దు. అపకారము మనసులో కుళ్ళు పగబెట్టుకోవద్దు. దుర్నీతి విషయమై సంతోషపడక, పాపం విషయమై దుర్నీతి, నీతి గాని దాని మీద సంతోషపడక సత్యమునందు సంతోషిస్తుంది. చాలమ్మా, ఇక మీరు చదువుకోండి. ఇక మొట్టమొదట ఆ ప్రేమ శిరసాల్లో పడ్డోనికి ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఇదే పిలుపుకు తగ్గ జీవితం. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, ఆ పిలుపుకు తగ్గ జీవితం జీవించుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి. ఏం చూడండి సార్? ఇదిగో ప్రేమ అనే శిరసాలలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. స్వార్థము, పగ, ద్వేషము ఉండకూడదు. చెడుని అసహించుకొని మంచిని ఇష్టపడే గుణం ఉండాలి. ఈ జైల్లో ఉండే రూల్స్ ఇవి. ఇది చూడుడి. దీనికి తగ్గ జీవితం జీవిస్తారా? జీవిస్తే నా జైల్లో ఉన్నట్టు, ప్రేమ జైల్లో. లేదంటే నిన్ను నువ్వే నడిపించుకుంటున్నావు, నా శిరసాలలోకి రాలే. యేసయ్య ప్రేమ శిరసాలలో బందీ అయిపోదాం, ఖైదీ అయిపోదాం. అది చల్లని శిరసాల. అందులో హాని, భయము ఏమీ ఉండదు. ఆ శిరసాలలోకి ఎంతమంది సేవకులు వచ్చారు? ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈ ప్రేమ శిరసాలలోకి వచ్చారా, లేదా వాళ్ళ సొంత శిరసాలలోనే ఉంటున్నారా ఈ లోకంలో అనేది ఎవరి కాళ్ళు పరీక్షించుకోవాలి. నీ మనస్సాక్షి రేపు పొద్దుగాల దేవుని ముందు సాక్ష్యం ఇస్తుంది. ఈ ప్రేమగల్ల దేవుడు మనకు ఏర్పరిచిన ఆ శిరసాల, ప్రేమ శిరసాల యేసయ్య చేతులు. ఆయన చేతుల్లో నువ్వు ఉంటే వాడబడతావు. ఇక నేను అనే అహం అంత మర్చిపోవాలి. చెడుని అసహించుకుంటలేదు నువ్వు. చెడుని ఇష్టపడే మనసు ఇంకా లోపల ఉంది. మంచి బోధని, సత్యబోధ చెప్పిన వాడు చిన్నోడైనా, తక్కువ కులపుడైనా, ఎవడైనా సరే చెప్తే ఇష్టపడి స్వీకరించే మనసు నీకు లేదు. అయితే నువ్వు ఇంకా ప్రేమ సరసాలలోకి రాలే. డంబముగా మాట్లాడుతావు. సత్య విషయములో పౌరుషం ఉండదు. పనికిరాని దాని గురించి పౌరుషంగా ఉంటావు. నేను పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి స్నేహితులారా. మీరు ధర్మములో నీ మనసు ఎంత ఉన్నది, ఆ ధర్మముకు ఎంత ఆకర్షింపబడుతుంది, మంచికి ఎంత ఆకర్షింపబడుతుంది, చెడుకు ఎంత ఆకర్షింపబడుతుంది. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పి మీకు ముగించేస్తాను. ఒక కిరాణా షాప్ పోయినావు. నువ్వు 500 రూపాయల నోటు ఇచ్చావు. నువ్వు కొన్న వస్తువులు ఏమండి ఒక 200 రూపాయలు, 250 రూపాయల వస్తువులు కొన్నావు. కొంటే అతడు నీకు ఎంత ఇవ్వాలి? 250 రూపాయలు అంటే 500 ఇస్తే నీకు 250 ఇవ్వాలి. మళ్ళీ నువ్వు క్రైస్తవుడివి, దేవుని యొక్క ప్రేమ శిరసాల, క్రీస్తు శిరసాలలో బతుకుతున్న వాడివి, భక్తిపరుడివి, వెళ్ళినావు. నీకు సంభవించేది నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఏమవుతుందో, మనకిచ్చిన 250 రూపాయలు ఇవ్వాలి. 250 రూపాయల సామాన్ తీసుకున్నా. నేను 500 ఇచ్చాను, 250 రూపీస్ నాకు ఇచ్చాడు.
సరిపోతుంది అట్లా ఇస్తే. కానీ అతడు తెలియక అతడు ఏమనుకున్నాడంటే, నువ్వు 1000 రూపాయల నోటు ఇచ్చావు అనుకొని నీకు 750 ఇచ్చిండు అనుకుందా. నేను జస్ట్ ఆలోచింపజేయటానికి మాట చెప్తున్నాను. ఇది నిజము కూడా, సత్యము కూడా. అక్కడ 2-3 గిరాకులు ఉన్నాయి, వేరే వేరే. ఆయనకు కొంచెం బిజీలోనే ఉన్నాడు ఆ సావుకారి. నీకు 750 లెక్క పెట్టుకున్నా. అరే నేను 500 ఇచ్చానే, ఇతడు నాకు 750 ఇచ్చాడేంటి, నాకు తీసుకున్న వస్తువులు 250 కరెక్టే, ఇతడు 1000 రూపాయల నోటు అనుకున్నాడు రా అని నీకు ఫ్లాష్ అయింది. వెంటనే నువ్వు, బాబు నీకు నేను 500 ఇచ్చాను, నాకు 500 ఎక్కువ ఇచ్చినావు, తీసేసుకో నాయనా అని ఇవ్వటానికి నీ మనసు ఒప్పుకుంటుందా? వాని కర్మ, వాడు మర్చిపోయాడు, నాకెందుకండి, ఆడే ఇచ్చాడు కదా, నీ తప్పేమో తీసుకొని పో అని అనుకుంటుందా నీ మనసు? ఇక్కడ పరీక్షించండి మీ మనసు యొక్క వేషధారితనముని, యథార్థతను. రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు ముందు నడుస్తున్నావు, ఒక ఆయన ముందు నడుస్తున్నావు, వెనక నడుస్తున్నావు. నీ ముందే అతడు జోబులోకి వెళ్ళి ఖర్చుకు తీస్తుంటే అతను పర్సు కింద పడిపోయింది. అతడు చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ నువ్వేం చేస్తావో తెలుసా? ఆ పర్సును చూసి వెంటనే, బాబు నీ పర్సు పడిపోయింది అన్నాడు. ఎక్కువ శాతం మంది అన్నారు, చెడుని ఇష్టపడేటోళ్ళు అన్నారు. ముందు ఈ సైడ్ చూస్తే నీ 2 కాళ్ళు. ఎందుకంటే నేనే చూశానా, ఇంకెవరన్నా చూశారా? ఎవరైనా చూస్తున్నట్లయితే పిలిచిస్తా, ఎవరు చూడకపోతే తీసేసుకుంటా అనిపిస్తుంది. సెకండ్స్లో జరిగిపోతాయి, గంటలు జరగదు ఇది. సో ఎవరు లేరు. అరే మరి దేవుడు మనల్ని ఎవరు సొమ్ము తీసుకోవద్దు, తెలిసి తప్పు చేయొద్దు అన్నాడు కదా. ఆ వ్యక్తి దాన్ని తెలిసింది కదా, నాకు ఇప్పుడు ఇచ్చేయాలి కదా అనేది ఒక మనసు నీ లోపల అంటుంటుంది. ఇంకొక మనసు ఏమన్నది, అరే ఎవడు చూడలేదు, అట్లయితే నువ్వేం బాగుపడతావరా అని కర్మాడు పడేసుకోవాలి, తీసుకోరా బాబు, ఇంటి దగ్గర నీకు చాలా అవసరతలు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అలా 500 నోట్లు కనపడుతున్నాయి, నీ అప్పు తీరిపోద్దు, 5000 అప్పు ఉన్నావు, తీసేసుకో అని ఒక మనసు అంటుంది. వద్దొద్దు అని ఒక మనసు అంటుంటుంది. 2 ఉంటాయి లోపల. కానీ నీ మనస్తత్వము దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది, అక్కడ మీ పరీక్ష జరగాలి. చెడుకా మంచికా, న్యాయానికా అన్యాయానికా, ధర్మానికా అధర్మానికా? తరాజు వేసుకోండి మీ మనసును మీరే. ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం ఏంటండి? నీ దగ్గరే ఉంది తరాజు, బాట్ అన్నీ ఏసై ఇచ్చేసిండి, మీ చేతికే ఇచ్చాను కదరా తరాజు, వేసుకోండి. నువ్వు ఎలాంటివో నీకే తెలుస్తుంది. ఇంకోటేంది నీకు చెప్పేది? లేఖనం అంటే మామూలు మాట కాదు. సకల బ్రహ్మాండానికి తరాజులేసి కొలిసేదే లేఖనం. లేఖనాన్ని తప్పించుకునే నాదుడు భూప్రపంచం కాదు, ఎక్కడ పుట్టలే. ఇంకా ఈ లేఖనం నుండి ఎవడు తప్పించుకోలేడు. నువ్వెన్ని వేషాలను ఇచ్చి లక్షల మందిని నమ్మించండి, నువ్వెన్ని వేషాలని, లేఖనము దగ్గర పట్టుబడిపోవాలి. ఇది భయంకరమైన ఖడ్గం అది. అందుకే యేసయ్య ప్రేమ శిరసాలలో పడ్డ ఖైదీనైన నేను ఇక నేనెవరండి, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే అన్నాడు పౌలు. మరి పౌలు ఎవరు? గొప్ప వంశము, గొప్ప జ్ఞాని, గొప్ప ధనవంతుడు, బలవంతుడు, శూరుడు. బీదవాడే, మన తెరి తక్కువడా. మరి ఆయన ఎట్లా పిలిచిండు? ఒక్కటే పిలుపు పౌలుని, సౌలా సౌలా నా సంఘాన్ని హింసిస్తున్నాం అనగానే కథం పట్టుబడ్డాడండి. ఒక్కసారి దొరికిండంటే యేసయ్యకి మొత్తం వదిలేసిండు. యేసయ్య కొరకు తన జీవితాన్ని పానార్పణంగా దారపోశాడు ఆ గొప్ప నాయకుడు. ఆయన త్యాగము అయిన మనస్తత్వం అయిన పడ్డ కష్టాలు, బాధలే ఈరోజు మనం చదువుకొని బతుకుతున్నాం. ఆ సత్యాల అనుభవాలు, ఆ పాఠాలు సరిపోతాయి. పౌలు పాఠాలు భూప్రపంచానికి క్రీస్తు రూపంలో వెళ్ళటానికి. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించు. రైట్, ఇది యేసుప్రభుల వారి ఆయనను గురించినటువంటి ప్రవచనము. ఆయన భూమి మీద నరశరీరంలో ఉన్నప్పుడు చెడుని, దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించాడట. అంటే యేసయ్య ఎలా ఉన్నాడో మనం అలాగే ఉండాలి. మనము దుర్నీతిని, నీతి గాని బోధని, అబద్ధ బోధాలని అసహించుకోవాలి. లేఖనానికి విరుద్ధమైనదంతా అసహించుకోవాలి. లేఖనము చెప్పుతున్నది నాకు నచ్చకపోయినా తల వంచాలి, అదే సత్యం అనాలి. ఈ లక్షణము యేసు ప్రభుకు ఉందండి. ఆ లక్షణము నీకుందా? నువ్వు చూసుకో, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ లక్షణం మీ లోపల ఉన్నదా? ఉంటే మీరు యేసు ప్రభు శిరసాలలో, ప్రేమ శిరసాలలో బందీ అయిపోయారు.
ధన్యులైపోయారు. లేదంటే ప్రేమ చెరసాలకు బయట ఉన్నారు. అది సాతాను చెరసాల, పాప చెరసాల. నువ్వే ఆస్తి సంపాదించుకుంటున్నావు? నరకానికి వెళ్ళే ఆస్త, స్వర్గానికి వెళ్ళే ఆస్త? నరకానికి వెళ్ళే ఆస్తులు స్వార్థం, పగ, ద్వేషం, కుట్ర. పరలోకానికి వెళ్ళే ఆస్తు ప్రేమ, దయ, కరుణ, క్షమించుట. ఏ ఆస్తులు మీకు కావాలో చూసుకోండి. నీ మనసు దేనికి, ఏ ఆస్తికి ఆకర్షింపబడుతుంది? పౌలు అన్నాడు, ఈ లోక ధనమును నేను పెంట కుప్పతో సమానం. రైట్, అతడు దేవుని ఆస్తికి ఆకర్షింపబడ్డాడు. నువ్వు ఏ ఆస్తికి ఆకర్షింపబడు? నీ మనస్సు అంటున్నా, నీ మనస్సు ఏ ఆస్తికి ఆకర్షింపబడుచున్నది? ఎవ్వరు చెప్పొద్దు, నువ్వే తెలుసుకోవాలి. ఎవరు చెప్పలేరు దాన్ని. మనుషుని సంగతి మనుషాత్మక తెలుసును, దేవుని సంగతులు దైవాత్మని ధ్యానించును. నీ ఆత్మలోని మాటలు నీకే తెలుసు సుమి, కానీ నిన్ను తెలుసుకోమని హెచ్చరించేది మాత్రం దైవ వాక్కు. మనుషులు కాదు ఇప్పుడు చెప్పేది, దేవుని వాక్కు మాట్లాడుతుంది నీతో. ఒక్కసారి పరీక్షించుకో. 4 రోజులు ఈ భూమి మీద ఉండి వెళ్ళిపోయేటోళ్ళం, ఏది శాశ్వతం కాదు. అందుకే అన్నారు పెద్దలు, ఆ పితరులు అన్నారు, మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమండి. ఎన్నటికైనా మా సొంత ఊరు ఎక్కడుంది, మా నాన్నగారు ఎక్కడ ఉన్నాడు, మా సొంత ఇల్లు ఎక్కడ ఉన్నది, మేము ఇక్కడికి కొన్ని పరదేశం ఒక యాత్రకు వచ్చినట్టు వచ్చామన్నాడు అనుకున్నారు. జీవించారు, ముగించారు, స్వర్గలోకానికి దేవుని కౌగిలికి చేరుకున్నాడు. పౌలు అది అంటున్నాడు, బతుకుటైతే క్రీస్తే, చావైతే మేలే. ఈ లోకధనముని పెంటతో సమానం వేయించి దేవుని ప్రేమ శిరసాలలో పడిపోయి ఆ శిరసాలలో ఉన్న ఆ కండిషన్స్ అన్ని మనం చదువుకున్నాం. అవన్నీ నేను జరిగిస్తున్నాడు ఆయన. ఫిలిప్పు 3:13 చదివి ముగించుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఓకే, క్రీస్తు యేసు నుండి మనకు కలుగు ఉన్నత బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. సోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, ఆ పిలుపుకు తగ్గ జీవితం జీవించుడు, అది ప్రేమ, దయ, కరుణ అని చెప్పాడు. ఆ ప్రేమలో నీ శిరసాలలో నేను ఖైదీనన్నాడు. ఇప్పుడు చూడండి, ఆ పిలుపుకు ఒక బహుమానం ఉంది. మళ్ళీ అలాంటి పిలుపు నువ్వు వెంబడించి, అలాంటి ప్రేమ శిరసాలలో ఉండి, నువ్వు అలాంటి గుణలక్షణములు కలిగి క్రీస్తు వలె నువ్వు నడిచినట్లయితే దానికి ఒక బహుమానం ఉన్నది. అది అద్భుతమైన బహుమానం, జీవ కిరీటం. పరలోకములో ఒక 100 లోకాలను లేదా ఒక 50-30 లోకాలను ఏలుకో కొడుకానని కిరీటం ఇచ్చి నీకు రాజరికం ఇచ్చేస్తాడు యేసయ్య. అక్కడి ఆస్తి కొరకు, అక్కడ గొప్పతనం కొరకు, అక్కడ ఉన్నత స్థలం కొరకు ఈ భూమి మీద నువ్వు తరిగిపోవాలి కొవ్వొత్తిలాగా. దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకు వాడండి. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని సాతాను కొరకు, చీకటి సామ్రాజ్యము అధిపతి కొరకు వాడకండి. దొంగ బోధలు, అబద్ధ బోధలు గుర్తుపట్టండి. నటన, వేషధారితనం పక్కకు పెట్టండి. వాక్యం మీద కట్టినదే పరలోక సంబంధమైన సంఘం. వాక్యాన్ని పక్కకు పెట్టి వేరే కథతో కట్టేది ఏది పరలోకం పోదని బైబిల్ చెప్తుంది. అది పోతుందని ఎవడైనా నిరూపించగలగడా? నేను శిరస్సు వంచేస్తా దానికి. వాక్యము లేకుండా వేరే పునాదుల మీద సంఘాన్ని గడితే పరలోకం పోతుందని ఎవడు చెప్తాడో చెప్పండి, చూస్తా. పౌలు అన్నాడు, ఒకవేళ అలాగే పోయేటట్లయితే నాకిన్ని కష్టాలు ఎందుకండి? ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా పౌలు. 2 తిమోతి 4:7 చదవండి, చివరి వచ్చినది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. రైట్, మంచి పోరాటం పోరాడి తిని అనగా పోరాటం చేయడం అంటే ఏంది? తన గుణలక్షణముల మీద పోరాటం చేసి తన గుణాలన్నీ మార్చుకొని ప్రేమ, దయ, కరుణ అన్ని నింపుకొని యేసయ్యలాగా మారి జీవకిరీటం సంపాదించుకుంటున్నా. నా కొరకు జీవకిరీటం రెడీ అయిపోయింది. మరి ఆ ప్రేమ అనే శిరసల్లో పడ్డ వ్యక్తి పౌలు ఎవరో తెలుసు కదా. గొప్ప కులము వాడు, ఏమంటే గొప్ప జాతి వాడు, గొప్ప చదువుకున్నవాడు, ఉన్నత అధికారి, ఉద్యోగం గల్లవాడు, సైన్యాధిపతి లాగా ఒక గొప్ప ఉద్యోగం ఆయనకి, మంచి యోధుడు, ఏమండి జ్ఞాని, బుద్ధిబలము, ఖండబలం ఉన్నవాడు, ఏమంటే ఇంత గొప్పవాడిని దేవుడు పిలిచాడు కదా. అయితే
ఈ లోక సంబంధం, ఈ లోకరీతి జ్ఞానులైనను గొప్ప గొప్ప వంశము గలవారైనను అనేకులను నేను పిలువరాలి. అంటే అందరినీ కాదు, కొందరిని అని అర్థం. అది ఆ మాటలని అర్థం. ఈ అర్థం చెప్పడానికి ఇంత ప్రసంగం చేయాల్సి వచ్చింది నాకు. ఒకవేళ నేను ఉట్టిగానే చెప్పేస్తే అది ఎంత గొప్పదో మీకు తెలియదు. ఇవన్నీ చెప్తే ఆహా, ఈ పౌలయ్య పోయి ప్రేమ శిరసాలలో పడ్డాడా, ఆ ప్రేమ శిరసాలలో ఆ పిలుపుకు తగ్గ జీవితం జీవించాడా, అందులో ఇన్ని గుణలక్షణాలు ఉన్నాయా, అవి మాకు లేకపోతే ఆ శిరసాలలో లేనట్టే కదా మేము. రండి మనందరము యేసయ్య పిలుస్తున్నాడు, ఆయన ప్రేమ గల్ల శిరసాలలోకి వెళ్ళిపోతాం. అందులో మనకు భద్రత ఉంది. అదే మన ఆశ్రయపురం, మన దాగుచోటు, మన నిత్య నివాసము మన యేసయ్య. ఆయన చేతుల్లో బతుకుదాం. ఆ వాక్యం చెప్పినట్టు సేవ చేద్దాం, ధన్యులమైదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ సమయంలో ఈ దినమును మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు. నీ శిరసాలలో, నీ ప్రేమానే నీ హస్తాలలో మేము దాగి ఉండాలి. నీలో ఉండి మేము సేవ చేయాలి, పని చేయాలి. ఏ క్షణమైనను, ఏ గడి అయినను, ఒక్క నిమిషం కూడా తండ్రి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టద్దు, మా చెయ్యి వదిలిపెట్టద్దు. నీ ఆత్మచేత నడిపించి పౌలయ్యలాగా మమ్మల్ని కూడా ధన్యులను చేసి నీ రాజ్యములో ఉన్నత కిరీటాన్ని అందుకున్నటకు నీ పిలుపుకు తగ్గ జీవితము మా అందరికీ దయచేయమని, విన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఫలింపు చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్.